1959లో 9 మంది అనుభవజ్ఞులైన హైకర్లు రష్యాలోని మంచు పర్వతాలకు వెళ్లారు. కానీ ఆ రాత్రి వాళ్ళు చేసిన ఒక పని ఈ రోజు వరకు ఎవరికీ అర్థం కాలేదు. -30 చలిలో వాళ్ళు తమ టెంట్ను లోపల నుంచే కత్తిరించి బయటకు పరిగెత్తారు. కొందరు చెప్పులు కూడా లేకుండా మంచులోకి వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత వారి శవాలు దొరికాయి. కానీ వారిని చంపింది ఆ రాత్రి వాళ్ళు చూసిన ఏదైనా భయంకరమైన విషయమా? ఇదే ప్రపంచ ప్రసిద్ధ డాట్లో పాస్ మిస్టరీ. డాట్లో పాస్ మిస్టరీ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మిస్టరీలలో ఒకటి. ఇది 1959లో రష్యాలో జరిగింది. 1959 జనవరిలో 23 ఏళ్ల ఇగోర్ డాట్లో నాయకత్వంలో 10 మంది యువ హైకర్లు ఉరల్ పర్వతాలకు స్కీ ట్రెక్కింగ్ యాత్రకు బయలుదేరారు. వాళ్ళందరూ అనుభవజ్ఞులే. ఈ యాత్ర చాలా కష్టమైన కేటగిరీ 3 ట్రెక్ గా పరిగణించబడేది. ప్రయాణం మొదలైన కొద్ది రోజులకే ఒక సభ్యుడు యూరియుడిన్ అనారోగ్యం కారణంగా వెనక్కి తిరిగిపోయాడు. అతని అనారోగ్యమే అతని ప్రాణాలను కాపాడింది. మిగిలిన 9 మంది వారి ప్రయాణాన్ని కొనసాగించారు. 1959 ఫిబ్రవరి 1న కోలాట్ శాకల్ అనే పర్వతం పక్కన టెంట్ వేశారు. స్థానిక మాన్సీ భాషలో కోలాట్ శాకల్ అంటే డెడ్ మౌంటైన్ అని అర్థం. ఆ రోజు వాతావరణ పరిస్థితి అసలు బాలేదు. మంచు తుఫాను, బలమైన గాలులు, చుట్టూ తెల్లని మంచు మాత్రమే. అయినా వారు అక్కడే రాత్రి గడపాలని నిర్ణయించుకున్నారు. అదే వారి చివరి రాత్రి అయింది. అయితే ఆ రాత్రి అక్కడ ఏం జరిగిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. వారు ఫిబ్రవరి 12వ తేదీ నాటికి తిరిగి రావాల్సి ఉంది. కానీ ఎలాంటి సమాచారం రాలేదు. కొన్ని రోజుల తర్వాత కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రక్షణ బృందాలు వెతకడం ప్రారంభించాయి. ఫిబ్రవరి 26న సెర్చ్ టీం వారి టెంట్ను కనుగొంది. కానీ అక్కడ కనిపించిన దృశ్యం అందరినీ షాక్ కు గురిచేసింది. టెంట్ లోపల నుంచి కత్తితో చీల్చబడింది. అత్యవసరంగా బయటకు రావడానికి దానిని లోపల నుంచే కత్తిరించారు. ఆ మంచు పర్వతాల్లో ఆ రాత్రి ఏదో జరిగింది. అది ఎంత భయంకరంగా ఉండాలి అంటే అనుభవజ్ఞులైన హైకర్లు కూడా ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా టెంట్ వదిలి బయటకు రావాల్సి వచ్చింది. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే వారి అడుగుజాడలు ప్రశాంతంగా కనిపించాయి. అవి పరిగెత్తినట్లు కాకుండా నడిచినట్లు కనిపించాయి. కొంతమంది చెప్పులు లేకుండా ఉన్నారు. కొంతమంది సరైన దుస్తులు కూడా ధరించలేదు. -30 చలిలో అలా బయటకు రావడం సాధారణ విషయం కాదు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. బయట -30 చలి ఉందని తెలిసిన వాళ్ళు చెప్పులు కూడా లేకుండా ఎందుకు బయటకు వచ్చారు? వారు ఏమో టెంట్ నుంచి దాదాపు కిలోమీటర్ దూరంలో ఒక పెద్ద చెట్టు దగ్గర మొదటి 2 శవాలు కనిపించాయి. ఏమో వాళ్ళు మంట వేయడానికి ప్రయత్నించినట్లు ఆధారాలున్నాయి. వారి చేతులు, కాళ్ళు తీవ్రంగా గాయపడ్డాయి. వారు చెట్టు ఎక్కడానికి ప్రయత్నించినట్లు కనిపించింది. బహుశా ఏదో ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి ఉండవచ్చు. కొద్ది దూరంలో మరో 3 శవాలు కనిపించాయి. వారు టెంట్ వైపు తిరిగి వెళ్లడానికి ప్రయత్నించినట్లు అనిపించింది. కానీ తీవ్రమైన చలికి వారు మరణించారు. ఇప్పటికే 5 దొరికారు. మిగిలిన 4 ఇంకా కనిపించలేదు. శోధన బృందం ఒక్కో శవాన్ని కనుగొంటున్న కొద్దీ ఈ కేసు సాధారణ ప్రమాదం కాదని అందరికీ అర్థమవుతోంది. మే నెలలో మంచు కరిగిన తర్వాత మిగిలిన 4 శవాలు ఒక లోయలో కనిపించాయి. అసలు మర్మం ఇప్పుడు మొదలవబోతోంది. ఇక్కడే మిస్టరీ మరింత లోతుగా మారింది. వారిలో కొందరికి ఛాతీ ఎముకలు విరిగిపోయాయి. తలకు తీవ్రమైన గాయాలు ఉన్నాయి. ల్యూడ్మిలా డుబినినా అనే ఒక మహిళ నాలుక లేకుండా కనిపించింది. కొందరి కళ్ల భాగాలు కూడా దెబ్బతిన్నాయి. విచిత్రంగా బయట పెద్ద గాయాలు లేకపోయినా లోపల తీవ్రమైన దెబ్బలు ఉన్నాయి. వారి గాయాలు చూసిన వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. అలాంటి గాయాలు రావాలంటే చాలా బలమైన శక్తి అవసరం. కానీ ఆ ప్రాంతంలో అలాంటి దానికి ఎలాంటి ఆధారాలు కనిపించలేదు. దర్యాప్తులో మరో విచిత్ర విషయం బయటపడింది. వారి బట్టలపై రేడియేషన్ ఆనవాళ్లు కనిపించాయి. ఈ విషయం బయటకు రాగానే ప్రపంచవ్యాప్తంగా ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో కుట్ర సిద్ధాంతాలు మరింత పెరిగాయి. సైనిక ప్రయోగాలు జరిగాయా? రహస్య ఆయుధ పరీక్షలే కారణమా అనే ప్రశ్నలు వచ్చాయి. ఆ సమయంలో ఆ ప్రాంతంలో కొన్ని విచిత్రమైన నారింజ రంగు వెలుగులు కనిపించాయని కొందరు సాక్షులు చెప్పారు. ఇప్పటికే ఈ కేసు చుట్టూ 100 కథలు పుట్టుకొచ్చాయి. కానీ వాటిలో ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరూ చెప్పలేకపోయారు. దీంతో యుఎఫ్ఓ కథనాలు కూడా మొదలయ్యాయి. ఏలియన్స్ దాడి చేశారా ఏమో అనే ఊహాగానాలు వచ్చాయి. కానీ దీనికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఆ అవలాంచ్ థియరీ ప్రస్తుతం ఎక్కువ మంది శాస్త్రవేత్తలు నమ్మేది ఇదే. కొంతమంది శాస్త్రవేత్తలు ఒక సమాధానం చెబుతున్నారు. కానీ ఆ సమాధానం అన్ని ప్రశ్నలకు జవాబు ఇవ్వడం లేదు. మంచు పొర జారిపడి టెంట్ ను ప్రమాదంలో పడేసింది.
హైకర్లు భయంతో వెంటనే బయటకొచ్చారు. సెల్లో దారి తప్పి మరణించారు. 2021లో జరిగిన శాస్త్రీయ అధ్యయనాలు కూడా ఈ సిద్ధాంతానికి మద్దతు ఇచ్చాయి. ఆ ప్రాంతంలో రహస్య సైనిక పరీక్షలు జరిగి ఉండవచ్చని కొందరు నమ్ముతారు. అయితే దీనికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. బలమైన గాలుల వల్ల ఏర్పడిన ప్రత్యేక శబ్ద తరంగాలు భయం, గందరగోళాన్ని కలిగించి ఉండవచ్చని ఒక సిద్ధాంతం ఉంది. ఏలియన్ థియరీ ఇది అత్యంత ప్రజాదరణ పొందిన సిద్ధాంతం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. చివరకు 2021లో రష్యా అధికారులు మరియు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మంచు జారిపడటం మరియు తీవ్రమైన చలి అనే కారణాల కలయిక వల్ల ఈ ఘటన జరిగిందని తేల్చారు. అందరూ దీనిని అంగీకరించలేదు, ఎందుకంటే ఇంకా కొన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేవు. టెంట్ను ఎందుకు లోపల నుంచే కత్తిరించారు? సరైన దుస్తులు లేకుండా ఎందుకు బయటకొచ్చారు? కొందరికి అంత తీవ్రమైన గాయాలు ఎలా వచ్చాయి? రేడియేషన్ ఆనవాళ్లు ఎందుకు కనిపించాయి? ఆ రాత్రి నిజంగా ఏమి జరిగింది? ఈ ఘటన జరిగి దాదాపు 7 దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా ఆ రాత్రి నిజంగా ఏమి జరిగిందో ఇప్పటికీ ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు బహుశా ఆ 9 మందితోనే మంచు కింద సమాధి అయిపోయాయి. అందుకే డాట్లో పాస్ మిస్టరీ ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత భయంకరమైన, అత్యంత ఆసక్తికరమైన రహస్యాలలో ఒకటిగా మిగిలిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.